జాహ్నవి ఏం చేస్తున్నావు నువ్వు? ఇక చాలు సాగర్, చాలు. నేను రేపు తిరిగి వెళ్ళిపోతున్నాను. రేపు తిరిగి వెళ్ళిపోతావా? ఉన్నట్టుండి అలా ఎందుకు? ఎందుకంటే మన రిలేషన్షిప్ ఇంతవరకు షూర్ కాదు గనక. అసలు నీకేం కావాలో నాకేం అర్థం కావట్లేదు. జాహ్నవి, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు కొంచెం టైం కావాలని, డిసైడ్ చేసుకోవడానికి, మన సంగతి ఆలోచించడానికి. ఓకే ఫైన్, టేక్ యూర్ టైం. నీకు ఆలోచించడానికి ఎంత టైం కావాలో అంత తీసుకో. అప్పుడు నాకు చెప్పు నువ్వేం నిర్ణయించుకున్నావో. కానీ ప్లీజ్ నన్ను వెళ్ళిపోనివ్వు. నేను ఇక భరించలేను. గంగ ప్రతి విషయంలోనూ నాతో పోటీ పడుతోంది. గంగా? అవును, గంగే. హౌ ఇస్ షీ కాంపిటేటింగ్ విత్ యూ? ఏమంటున్నావు? జాహ్నవి, గంగకి నీతో ఎలాంటి కాంపిటీషన్ లేదు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఒక ఆడపిల్లనే. ఒక ఆడపిల్ల కొంత సహించగలదు, కొంతవరకు అర్థం చేసుకోగలదు. యు నో వాట్, యు ఆర్ బ్లైండ్. అసలు నీకేం కనిపించడం లేదా? ఆ అమ్మాయి నిన్నెంతగానో ప్రేమిస్తోంది. షీ ఇస్ ఇన్ లవ్ విత్ యు. ఆర్ యు క్రేజీ? జాహ్నవి, గంగ నాకు చిన్ననాటి స్నేహితురాలు. అప్పటి నుంచే మేము బెస్ట్ ఫ్రెండ్స్. ఓ గాడ్, నీకు కనిపించడం లేదా? మేమిద్దరం చిన్నపిల్లలాగా దెబ్బలాడుకుంటూ ఉంటాం. జాహ్నవి, వీఆర్ జస్ట్ కిడ్స్ ఫర్ గాడ్ సేక్. గంగ మొహం చూస్తే స్పష్టంగా తెలుస్తోంది తను నిన్ను ప్రేమిస్తోందని. చూసిన వాళ్ళందరికీ అర్థం అవుతోంది అది, కానీ నీ ఒక్కడికి కనిపించట్లేదు. బహుశా నువ్వు కూడా ప్రేమిస్తే ఆ విషయం నాతో చెప్పేచ్చు కదా. షట్ అప్ జాహ్నవి, నీకు పూర్తిగా పిచ్చెక్కినట్టుంది. ఇంకా నీకు ఎన్నిసార్లు చెప్పాలి గంగా నా బెస్ట్ ఫ్రెండ్ అని, కేవలం స్నేహితులు, వేరే ఏం కాదని? ఒకవేళ మా ఇద్దరి మధ్యన ఏదైనా ఉండుంటే సురేష్ ని గంగని కలపాలని ప్రయత్నిస్తానని చెప్పు. ముందే వద్దని చెప్పేవాడు కదా. జాహ్నవి, లిసన్ టు మీ. యు నో ఐ లైక్ యూ. జాహ్నవి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇది ప్రేమో అట్రాక్షనో నాకు నిజంగా ఇంతవరకు నాకు తెలియట్లేదు. ఓకే ఫైన్. నో నో జాహ్నవి, ఇట్స్ నాట్ ఫైన్. నేను వెళ్ళిపోవడానికి ఒప్పుకోను. జస్ట్ ఒక్కసారి నేను చెప్పేది వింటావా నువ్వు? జాహ్నవి, రైట్ నౌ నా జీవితంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నువ్వు మాత్రమే. అసలు ఇంకెవరూ లేరు. నేనొక సంగతి నేనెప్పుడూ చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. గంగని ఆ రకమైన దృష్టితో ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ, ఇకపై చూడను కూడా. అందుకని తన గురించి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. బట్ ఎస్, మన ఇద్దరి రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఏమవుతుందో అది మాత్రం నాకు ఇప్పుడు తెలీదు. జాహ్నవి, పెళ్ళంటే చాలా పెద్ద నిర్ణయం. ఇప్పుడు నేను మెంటల్గా దానికి రెడీగా లేను. జాహ్నవి, ప్లీజ్ వద్దు. ఐఎమ్ సారీ. నేను నీ మనసు కష్టపెట్టానని నాకు తెలుసు. బట్ ట్రస్ట్ మీ, ఐ స్వేర్, మనం తొందరపడి ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అది మన ఫ్యూచర్కి సంబంధించింది. ప్లీజ్ అండర్స్టాండ్. ఐ లైక్ యూ. స్మైల్. నిజంగా నా పిచ్చి కాకపోతే నేను గంగా సాగర్ల విషయంలో అలా అనుకోవడం ఏంటి? అనవసరంగా బెంగ పెట్టుకున్నాను. సాగర్ నిజంగానే తన్ని కేవలం బాల్య స్నేహితురాలుగానే అనుకుంటున్నాడు. అయితే ఒకవేళ గంగ మనసులో సాగర్ గురించి అపోహ ఉండుంటే అది దానంతట అదే తొలగిపోతుంది. వదినా, కొంచెం త్వరగా రండి, ఆడపెళ్లి వారు వచ్చేసారు.
నాన్న అంత తదేకంగా చూస్తున్నావి? అక్కడ మీ ప్రదీప్ బాబు పెళ్ళే కదా నిశ్చయం అవుతుంది, నీ పెళ్ళేవి కాదుగా. కానీ నాన్నగారు, కలలు కన్నంలో ఏదైనా తప్పుందంటావా? నువ్వేగా అనేవాడివి. అసలు కలే కనకపోతే ఈ కథ తీరేదేలా అని. నేను కూడా ఒక కల కన్నాను నాన్నగారు. నేను ఆ కళని తీర్చుకొని తీరుతాను. ప్రదీప్, సుప్రియ, అత్తయ్య గారి ఆశీస్సులు తీసుకోండి. అక్కడే ఆగండి మీ ఇద్దరు. ఏమైంది అత్తయ్య? ప్రదీప్కి తన కాబోయే భార్యకి ఆశీస్సులు ఇవ్వరా? ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. కానీ అంతకంటే ముందు నేను అడిగే కొన్ని ప్రశ్నలకి నాకు జవాబులు కావాలి. అంటే ఏదో డ్రామా ప్రారంభం కాబోతుందన్నమాట. పోన్లే, ఇలాగైనా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఏమిటమ్మా ఆ ప్రశ్నలు? నేను విన్నంత వరకు ఈ పిల్లకి ఇంతకుముందు ఒక సంబంధం కుదిరి చెడిపోయిందటగా. ఆ సంగతి మాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఓ మై గాడ్, సంబంధం చెడిపోయిందా? అంటే దీనితో ఈ పిల్ల పెళ్ళే చెడిపోయిందా? అంటే ఈ పిల్లలో తప్పకుండా ఏదో ఒక లోపం. అది కాదు, నేను అలా అనడంలో ఉద్దేశం ఏంటంటే ముందే చెప్పుండాల్సింది కదా సంబంధం చెడిపో. నాకు కొంచెం చెప్తారా ఈ సంగతి? ఈ పిల్లలోనే లోపం ఉందా లేక జాతకంలో దోషం ఉందా అన్నది. అసలు ఎందుకు కుదిరిని పిల్లల చెడిపోయింది? అత్తయ్య గారు, ఇంటికొచ్చిన అతిథులతో ఈ విధంగా మాట్లాడొచ్చా? ఎందుకు ఇలా చేస్తున్నారు? చూడమ్మా, అమ్మాయి మనకు నచ్చింది, అదొక్కటే చాలు కదమ్మా. ఇంతకుముందు ఏం జరిగిందో జరగలేదో మనం తెలుసుకోవాల్సిన అవసరమేముంది? నిరంజన్, ఈ సంగతి నేను అమ్మాయి తల్లిదండ్రుల నోట వినదల్చాను. మీరు చెప్పండి. కాంతమ్మ గారు, అసలు ఏం జరిగిందంటే నేను చెప్తానది. అబ్బాయి తరపు అబ్బాయి ఇంట్లో వాళ్ళంతా ఒప్పుకున్నారు, కానీ ఆ అబ్బాయి సుప్రియకి తగినవాడు కాదు. అందువల్ల స్వయంగా సుప్రియ ఆ పెళ్లి వద్దనేసింది, అంతే. అంతేనా? ఇంత పెద్ద సంగతి దాచుంచారు. ఇంకా ఏమేం విషయాలు చెప్పకుండా దాచిపెట్టారు వీళ్ళు. చూడమ్మా, ఇంతవరకు ఏ సంగతి నీ దగ్గర దాచిపెట్టలేదు. అనవసరంగా గోరంతని కొండంతలు చేస్తున్నావు. నిరంజన్, నేనే గోరంతని కొండంతలు చేస్తున్నాను నిరంజన్. సరే, మరేం పర్వాలేదు. నువ్వు ఒక పని చేయి. నువ్వు నీ భార్యతో కలిసి అన్ని నిశ్చయం చేసుకో. అలాంటప్పుడు పిల్లలకి నా ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం దేనికి? మీ ఇద్దరు ఉన్నారు కదా, అంతా మీరే చూసుకోండి. అత్తయ్య గారు, అమ్మా, అమ్మగారు అంత పని చేయడం ఏం బాగుంది? ఆవిడ ఆశీస్సులు లేకుండా ఏ శుభకార్యమైనా ఎలా జరుగుతుంది?
వియ్యాల వారి ఇంటి నుంచి వచ్చిన కానుకలు ఇవి. మీరు ఇక్కడ తీసుకొచ్చి పెట్టమన్నారు కదమ్మా, ఇవిగోండి. అతిథులు అందరూ వెళ్ళిపోయారా? ఇప్పుడే వెళ్ళబోతున్నారు. అందరూ సాగనంపడానికి వెళ్ళారు. తెరవమంటారా? సుప్రియ నాతో చెప్పింది తను మీకు మా ఆర్థిక పరిస్థితి గురించి అంతా చెప్పేశానని. అలాగే ఇంతకుముందు సంబంధం కట్నం ఇవ్వలేని కారణంగా చెడిపోయిందని కూడా మీకు చెప్పేసిందట. అంతా విని కూడా మీరు మీ కుటుంబం వారి ముందు మా గౌరవం కాపాడినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సార్ సార్ ప్లీజ్ అలా అనకండి, ప్లీజ్. మీరు నన్ను మీ అల్లుడుగా కాకుండా మీ అబ్బాయిగా అనుకోండి. ఇక మీ కుటుంబం నా కుటుంబం, నా సొంత కుటుంబం లాంటిది. కుటుంబంలో ఒకరన్నాక ప్రతి ఒక్కరూ బాధ్యత నిర్వర్తిస్తారు. ఎవరికి ఉపకారం చేయడం అంటూ ఉండదు. మా అమ్మగారు అలా అడిగినందుకు మీరెంతగా బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. మా అమ్మ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. అంత పెద్ద మాటలు ఎందుకండి నిరంజన్ గారు? ఈ గిఫ్ట్ లోపల మర్చిపోయారు మీరు. ధన్యవాదాలు. చిరంజీవ, అత్తయ్య గారి మాటల గురించి తప్పుగా అనుకోకండి. ఆవిడ మనసు చాలా మంచిది. ఏదో వయసుతో పాటు కొంచెం. అదేం పర్వాలేదండి. కుటుంబం అన్నాక ఇలాంటివి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. మాకు చాలా సంతోషంగా ఉంది సుప్రియ మా ఇంటి కోడలవుతున్నందుకు. ప్రదీప్ మా అల్లుడు కావడం మాకు కూడా చాలా గర్వకారణంగా ఉందండి. అదృష్టవంతులైతేనే ఇలాంటి వాళ్ళు దొరుకుతారు. నిజంగానే మీ ఇద్దరు కూడా చాలా అదృష్టవంతులు. ఇక మాకు సెలవిప్పించండి. వెళ్ళిరండి. కమాన్ అన్నయ్య, నీకు నాన్నగారి గురించి బాగా తెలుసుగా. ఆయన ఎప్పుడు ఇలాగే ఉంటారు కదా. పైగా ఆయన జడ్జి గారు కదా. ఇదంతా పక్కన పెట్టు, ఒక్కసారి పైకి రా. నేను నీతో చాలా సంగతులు మాట్లాడాలి. అవునా గంగా? కమాన్ కమాన్ రారా. చిచి, అన్నీ చౌకబారు వస్తువులే తీసుకొచ్చారు పిల్ల నిశ్చితార్థం చేసుకోటానికి. అమ్మగారు, ఆయన ఒక స్కూల్ టీచర్ ఇంతకంటే ఏమి ఇవ్వగలడు చెప్పండి? ఇదైనా వచ్చిందని సంతృప్తి చెందక తప్పదు. మా వంశీ పెళ్లికైతే నేను ఇలాంటి పేద గిఫ్ట్లు ఎంత మాత్రం తీసుకోను. చాలా పెద్ద కుటుంబంలోని పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. అమ్మగారు, కనీసం మీరు ఇది ఆలోచించారా? ఈ సొసైటీ వాళ్ళు ఏమనుకుంటారో? ఇంత దరిద్రుల ఇంటి నుంచి సంబంధం చేసుకుంటే. ప్రభా, ఇక చాలు. ఇలాంటప్పుడైనా అత్తయ్య గారి మనసులో విషబీజాలు నాటం మానే. ఏమన్నావు? అంటే ఏమిటి నీ ఉద్దేశం కోడలా? నేనంత తెలియతొక్కు దానిలో కనపడుతున్నానా ఎవరైతే చెప్తే ఒప్పుకోవడానికి? ఇంకొకళ్ళని తప్పు పట్టినంత మాత్రాన మన తప్పులు కప్పిపుచ్చలేం. నువ్వేగా వెతికి తీసుకొచ్చావు ఆ పిల్లని, ఆ దరిద్రపు కుటుంబం పిల్లని. నా మాటకి విలువుంటేగా. సంబంధం అనేది హోదాకి తగినట్టుగా ఉండాలని చెప్పాను, కానీ నువ్వు వినిపించుకో కదా. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటావు, చేసుకో. పేద కుటుంబ పిల్ల అయితే నష్టమే ఉంది. సుప్రియలో ఏం లోపం ఉందని? చాలా మంచి పిల్లతను. అన్ని విధాలా ప్రదీప్కి తగినట్టుగా ఉంది. అమ్మగారు, మీరే ఆలోచించండి కాస్త. ప్రదీప్కైతే పెద్దింటి సంబంధం కుదరదు కదా. అదే సాగర్కైతే కట్టలు కట్టలు కట్నంగా వచ్చేది. ప్రభా, కట్నాన్ని బట్టే పిల్లకు విలువ ఇచ్చేటట్టయితే నాకు ముందే తెలుసు సుప్రియ కుటుంబం వాళ్ళు అంత కట్నం ఇచ్చుకోలేరని. నీ సొసైటీ వాళ్ళ నోరు మూయించగలిగినంత కట్నం ఇచ్చుకోలేరు. అత్తయ్య గారు, మీ పిల్లల పెళ్లిళ్ళు మీ ఇష్ట ప్రకారం చేసుకున్నారు కదా. నా పిల్లల పెళ్లిళ్ల నిర్ణయం నాకే వదిలేయండి ప్లీజ్. నువ్వు వెళ్ళు మీటికి.
అది కాదమ్మగారు, వెళ్ళమంటున్నానా వెళ్ళు వెళ్ళి అయ్యో, ఇక్కడి నుంచి, వెళ్ళు. నేనేమన్నాను ఇప్పుడు? అమ్మగారు నేను చెప్పేది వినండి కొంచెం. అవునులే కోడలా, ఇద్దరేసి ఎదిగిన కొడుకులు తల్లివి అయిపోయావుగా నువ్వు. ఇంక నన్నెందుకు అడుగుతావులే? నీ అంతటి నువ్వే అన్నీ నిర్ణయించుకో. నా దగ్గరకు వచ్చి ఇంకేం అడగద్దు చెప్తున్నా. అడిగినా నేనేం చెప్పను నీకు. అయితే ఇదా అసలు సంగతి? ఎందుకేనా నువ్వు సుప్రియవదంతో పెళ్లి కొప్పుకున్నావు? అదేగా జరిగింది. ఎవరైనా తన తొలి ప్రేమని ఎలా మర్చిపోతారు? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నయ్య. చాలా పెద్ద మనసు నీది. అండ్ ఐఎమ్ షూర్ ఆ సలూన్ ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. తను ఎంత మంచి లైఫ్ పార్ట్నర్ని కాదనుకుందో గుర్తిస్తుంది. సాగర్, నేను చేసిందంటూ ఏం లేదు. అంత గొప్ప పనేం చేయలేదు. నాకు కావాల్సిందల్లా ఒక్కటే. నేనిక్కడ నా ఇంట్లో పడుతున్న అవమానాలు, కష్టాలు సుప్రియ తన ఇంట్లో పడకుండా ఉంటే అంతే చాలు నాకు. దాట్స్ ఇట్. నిజంగానే సుప్రియ చాలా అదృష్టవంతురాలు ప్రదీప్ బాబు. తనకిది తెలుసు, తన లైఫ్ పార్ట్నర్ లైఫ్లో ప్రతి కష్టంలోనూ ఇబ్బందుల్లోనూ తనకి తోడుగా ఉంటాడని. అయినా ఇంతకంటే తృప్తికరమైన సంగతే ఒక అమ్మాయి విషయంలో ఏముంటుంది? దీన్నే ప్రేమని అంటారు. నువ్వనేది పాత రోజుల సంగతి గంగా. ఈ రోజుల్లో అయితే అమ్మాయిల ప్రేమ అంటే వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటారు, అంతే కదా? అఫ్ కోర్స్ ప్రదీప్ అనే చేసిన పని నన్ను ఎంత ఇంప్రెస్ చేసిందంటే, అండ్ ఐ థింక్ నేను కూడా ఈ ప్రేమ పరీక్షలో పాస్ అయిపోతాను. ఐఎమ్ షూర్ నేను పాస్ అయి తీరుతాను. డిస్టింక్షన్ లేకపోవచ్చు, కానీ పాస్ మార్కులు అయితే తప్పకుండా వస్తాయి. ఇందా కింద పరుచుకో. ఇదిగో ఈ కమ్మలు కూడా నీకే, లేదంటే చలి వణికించేస్తుంది. అమ్మగారు మాత్రం గది తలుపులు తీరు. ఆవిడికి చిన్నమ్మగారి మీద చాలా కోపంగా ఉంది. అమ్మగారికి ఇది అలవాటేగా. చీటికి మాటికి అలక గృహంలో దూరిపోతుంటారు. మరేం పర్లేదు, నేను ఇక్కడ నిద్రపోతాను. ఈ టార్చ్ ఉంచుకో. ఇది దేనికి? ఈ మధ్య రాత్రిపూట తరచుగా కరెంటు పోతుంది. జాగ్రత్త.